ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నిజమైన కేసీఆర్ గారు ఏంటంటే చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాగానిగా మార్చిండు. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిండు. దేశంలో ప్రపంచంలో లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఏం చేసింది కాంగ్రెస్ చెప్పగలుగుతారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఉన్న రైతులకు 2 పంటలు రైతు భరోసా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, దేశంలో రాష్ట్రంలో ఆదాయం మందగించిన ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు కేసీఆర్. కానీ రైతు బంధు ఆపలేదు. నీకు అన్నీ బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. రుణమాఫీ గురించి కూడా నేను ట్వీట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. పోదామా రేవంత్ రెడ్డి? నీ ఊరికి పోదామా? నీ కొడంగల్కి పోదామా? ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామో చెప్పు. ఏ ఊర్లోనైనా సంపూర్ణమైన రుణమాఫీ అయిందేమో అడుగుదాం. అయింది తక్కువ, రుణమాఫీ కాంది ఎక్కువ. సిగ్గు లేకుండా ఇంకేందో ట్వీట్ పెట్టిండు అలా. ఐఎమ్ ఛాలెంజింగ్. వ్యవసాయ మంత్రి వస్తాడా, ఫైనాన్స్ మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా? ఏ ఊరికి పోదామో చెప్పండి. బట్టి గారు నీ మధురకు పోదామా? తుమ్మల గారు నీ ఖమ్మంకు పోదామా? ముఖ్యమంత్రి గారు నీ కొడంగల్కి పోదామా? రుణమాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తా, మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఈ చిల్లర మాటలు? రుణమాఫీ అయిపోయిందని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఈ నీ మోసాలకు ప్రజలే కాదు, దేవుళ్ళు కూడా బలైపోయింది. అరే ఏం చేసినావు నువ్వు? రైతుకు బోనస్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి 1150 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టినావు. 3 బడ్జెట్ స్పీచుల్లో పంటల బీమా పథకాన్ని తెస్తున్నామని బట్టి గారు కొట్టుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు. ఇప్పటిదాకా ఎందుకు రాలే మరి పంటల బీమా? అంటే మాటలే తప్ప చేతలు లేవు కదా మీ. అకాల వర్షాలతో మునిగిపోయి దెబ్బతిన్న పంటలకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈయన హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వేయించిండు. ఇవాళ వరకు ఒక్క రైతు కన్నా 10,000 ఇచ్చిండ్రా? పోయిన యాసంగిలో వడగళ్ళ వాన దెబ్బ, ఈ వర్షాకాలంలో తుఫాను దెబ్బ, ఇంతవరకు ఏ రైతుకు సాయం జరగదు. అన్నీ అబద్ధమే. కొనుగోళ్లు తగ్గిపోయినాయి. మక్కలు నిన్న ఒక మక్కల కొనుగోలు కేంద్రం పోతే 50 రోజులు ఆ మక్కలు కొనబట్టి ₹1 బిల్లు రాలే వాళ్ళకు. రైతు కమిషన్ వేసిండ్రు, అది అవుతుంది అలంకారప్రాయం. యూరియా దొరకలేదని ఒక గిరిజన రైతు నిలదీస్తే, ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి రైతుల మీద ప్రయోగించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అరే లగచెర్ల రైతులకు బేడీలు వేసినావు. బీఆర్ఎస్దేమో రైతు సంక్షేమ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్దేమో రైతు సంక్షోభ ప్రభుత్వం.